27 నైట్ దాదాపు 1:30-2 అవుతుంది. నా ఇంటి దగ్గర నలుగురు తిరిగి నా ఇంటి ఫొటోస్ కానీ నా ఇంటి వీడియోస్ కానీ తీస్తే లోకలు కొంతమంది వాళ్ళకి పట్టుకుంటే ఇద్దరైతే అక్కడి నుంచి ఎస్కేప్ అయినారు. ఇద్దరిని పట్టుకొని వాళ్ళు ఫోన్ చెక్ చేస్తే నా ఫోటోలు అదేవిధంగా నా ఇంటి హౌస్ ఫోటోలు ముంబైలో ఏదో ఒక వ్యక్తికి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇమ్మీడియట్గా లోకల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకల్ పోలీస్ స్టేషన్ మంగళాట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అక్కడ నుంచి వచ్చిన పోలీస్ వాళ్ళకి ఆ ఇద్దరికి హ్యాండ్ ఓవర్ చేసినారు. నాకు ఇవాళ TV9లో ఇంకా వేరే వేరే ఛానల్లో స్కోలింగ్ వచ్చిన తర్వాత న్యూస్ వచ్చిన తర్వాత నేను ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసిన. అసలు ఈ మ్యాటర్ ఏంది, ఎవరు ఉన్నారంటే లేదు దీనికి ఎంక్వైరీ జరుగుతుంది, అంత తొందరగానే మేము విషయం ఏంది మీకు చెప్తామని అంతే మాట నాకు ఇన్స్పెక్టర్ గారు అన్నారు. అసలు ఎవరు ఏంది ఇప్పటివరకు అయితే వాళ్ళ పేరైతే చెప్పలేదు. కానీ టీవీలో నేను మీడియాలో చూసిన ఒకడు షేక్ ఇస్మాయిల్ 30 years, అదేవిధంగా మొహమ్మద్ ఖాజా 24 years. ఆ 2 పేర్లు అయితే నాకు ఇప్పుడే నేను స్కూలింగ్లో అదేవిధంగా న్యూస్లో అయితే చూసిన. గతంలో కూడా 2010లో కూడా ఇదే విధంగా నా హౌస్ని ఈ ISIOలో రిక్కీ చేసినారు. దాని తర్వాత కర్ణాటక పోలీసు వాళ్ళు వాళ్ళకి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ టీవీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే నాకు తెలిసింది ఇట్లా అప్పుడే నాకు థ్రెట్ చేసినారని. దాని తర్వాత 2011-12లో కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ ఇంకా నా హౌస్ని కూడా వాళ్ళు రిక్కీ చేసినారు. అప్పుడు కూడా కొంతమంది ISIOలు అరెస్ట్ అయినారు. అప్పుడు కూడా నాకు పోలీసు వాళ్ళు అప్డేట్ చేసినారు, ఇట్లా కొంతమంది మీ హౌస్ని మీకు టార్గెట్ చేసినారు, మీ సహా భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా వాళ్ళు టార్గెట్ చేసినారని అప్పుడు కూడా చెప్పినారు. ఇప్పుడు కూడా ఇద్దరు అరెస్ట్ అయినారు. అంటే వీళ్ళు ISI లింకా లేక లోకలోలా ఇప్పుడైతే నేను చెప్పలేను ఎవరైంది, ఎందుకంటే పోలీసు వాళ్ళే ఇది హై లెవెల్గా ఎంక్వైరీ జరుగుతుందని నాకు అప్డేట్ వచ్చింది. ఇంకా పోలీసు వాళ్ళే చెప్పాలి అసలు లోకలోలా లేక వీళ్ళు ఇంకా ఏదైనా వేరే ఏదైనా ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారా, ఇంకా చూడాలి ఇంకా ముందు ఏమవుతుంది.